మరి ధనదీపాన్ని వెలిగించే విధానం తెలుసుకుందాం. అఖండ ధనలాభం కలగడానికి, అష్టలక్ష్ముల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి, ఖర్చులు తగ్గడానికి ఈ ధన దీపాన్ని లేదా లక్ష్మీ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి? మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మీదేవి ఫోటో గాని, ధనలక్ష్మీదేవి ఫోటో గాని ఉంటే దానికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టి, పీఠం ఏర్పాటు చేసుకొని, పీఠానికి పసుపు కుంకుమలు పెట్టుకొని, పీఠం మీద బియ్యపిండి ముగ్గులు వేసి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ముగ్గులు అష్టదళ పద్మం, 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గులు వేసి, అందులో స్వస్తిక్ గుర్తు, ఇంకా రకరకాల కమలం ముగ్గు ఇలాంటివన్నీ కూడా వేసుకుని పీఠాన్ని మనం రెడీ చేసుకోవాలి. అయితే దీనిపైన ఇంకా ఓం గాని, స్వస్తికులు ఇలాంటి శుభమైనటువంటి గుర్తుల్ని కూడా వేసుకోవచ్చు. ముగ్గులు వేయడం అయిన తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో 5 చోట్ల గంధం బొట్లు పెట్టి, 5 చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత రాగి గాని, ఇత్తడి గాని ఆ పళ్ళెంలో తీసుకుని దాంట్లో బియ్యాన్ని కుప్పగా పోయాలి. ఒక 5 గుప్పిళ్ళు గాని, 5 గ్లాసులు గాని ఏదన్నా ఒక 5 అనే సంఖ్యను తీసుకొని దానిపైన బియ్యాన్ని పొయ్యాలి. ఒక గులాబీ పువ్వు కూడా పెట్టాలి. కొన్ని రూపాయి నాణాలు 11 గాని, 21 గాని యథాశక్తి ఆ బియ్యం పైన ఉంచుకొని, ఒక చిన్న మట్టి ప్రమిదం తీసుకొని కుంకుమ బొట్టుతో అలంకరించుకొని, రాగి గాని, ఇత్తడి గాని పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యంలో మొదట ప్రమిదను ఉంచుకొని, దాంట్లో 3 యాలకులు, 3 లవంగాలు, ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పొయ్యాలి. అలా పోసిన తర్వాత ఈ మొదటి ప్రమిదని ఇలా నింపాం కదా! తర్వాత రెండవ ప్రమిదలో మనము పువ్వులు, నూనె, ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల్ని వేసి ఏకహారతిలాగా ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత అగరబత్తిని వెలిగించుకోవాలి. దీన్నే మనము ధన దీపము అంటాం అనమాట. లక్ష్మీ దీపము అంటాం.